హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డెవాప్స్, లైనక్స్, ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఇవన్నీ కూడా లైక్ సింగిల్ లైన్ ఆన్సర్స్ కింద మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి హెల్ప్ చేస్తాయి. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆన్సర్ ఎలా చేయాలి ఆ క్వశ్చన్కి అనేది ఇక్కడ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే విచ్ సర్వీస్ ఈజ్ జీరో కోడింగ్? సో ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయండి, ఎజూర్ డేటా ఫ్యాక్టరీ, ఎజూర్ డేటా బ్రిక్స్. సో దీంట్లో మనకి ఎజూర్ డేటా ఫ్యాక్టరీ మనం కోడింగ్ లేకుండా ఇది మనం నేర్చుకోవచ్చు అండి. ఎజూర్ డేటా బ్రిక్స్ లో ఏంటంటే మన కోడింగ్ ఉంటుంది కంపల్సరీ. విచ్ క్లౌడ్ హ్యాస్ మోర్ డిమాండ్ ఇన్ ద డేటా ఇంజనీరింగ్? సో ప్రజెంట్ డేటా ఇంజనీరింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీంట్లో మనకి ఏది బాగా డిమాండ్ ఉంది అన్నట్లయితే ఎజూర్ క్లౌడ్ ఏదైతే ఉందో, సో దీంట్లో ఎజూర్ డేటా ఫ్యాక్టరీ మనకి బాగా డిమాండ్ ఉందండి ప్రెసెంట్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మనకి గ్లూ అని చెప్పేసి మనకి లైక్ డేటా ఇంజనీరింగ్ సంబంధించిన సర్వీస్ ఒకటి ఉంది. బట్ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న డేటా ఇంజనీరింగ్ ఏంటంటే మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీ. క్లియర్? నెక్స్ట్, విచ్ సర్వీస్ ఈజ్ ఈటీఎల్ టూ? సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్మిషన్, లోడ్. ఈటీఎల్ అంటే ఏదైతే డేటాబేస్ సర్వర్లో డేటా ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేసి దాన్ని లోడ్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్స్ని ఈటీఎల్ టూల్స్ అంటాం. దీంట్లో బెస్ట్ టూల్ ఏంటి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఆప్షన్స్, అమెజాన్ S3, అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో దీంట్లో అమెజాన్ S3 అనేది డేటాని స్టోర్ చేసుకునే ఒక సర్వీస్, అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఈటీఎల్ టూల్ కిందకి వస్తుందండి. ఓకే, కాబట్టి మనకి దీంట్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, హౌ టు రన్ యాన్సిబుల్ ప్లేబుక్ ఫైల్ ఇన్ లైనక్స్ సర్వర్? సో లైనక్స్ సర్వర్లో ప్లేబుక్ని ఎలా రన్ చేస్తామంటే యాన్సిబుల్ ఐఫన్ ప్లేబుక్ అని టైప్ చేసి అక్కడ ప్లేబుక్ ఫైల్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లేబుక్ ఫైల్ని .yaml ఫార్మేట్లో మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ యాన్సిబుల్ ప్లేబుక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ ప్లేబుక్ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసి రన్ చేసినట్లయితే ఆ ప్లేబుక్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, యాన్సిబుల్ ఈజ్ ఏ ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, ఎస్ ఆర్ నో? ఎస్, యాన్సిబుల్ అనేది ఒక ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. మీరు చెఫ్ తీసుకున్న, పపెట్ తీసుకున్న, ఇవి కంపల్సరీ ఒక ఏజెంట్ని మనం క్లయింట్లో ఇన్స్టాల్ చేయాలి. బట్ యాన్సిబుల్ ఏంటంటే ఏజెంట్ లెస్ అనమాట. అంటే యాన్సిబుల్ సర్వర్ నుంచి దాని అండర్లో ఉన్న ఏ సర్వర్కి అయినా సరే మనం ఆ సర్వర్స్లో ఎలాంటి టూల్స్ అప్లై చేయకుండా మనం డైరెక్ట్గా యాన్సిబుల్ మాస్టర్ నుంచి ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, సమ్ స్టాటస్ కూడా తెలుసుకోవచ్చు, ఆ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ టు రన్ షెల్ స్క్రిప్ట్ ఇన్ లైనక్స్ మిషన్? సో లైనక్స్ సర్వర్లో షెల్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ అనమాట. లైక్ ఎస్హెచ్ అని టైప్ చేసి షెల్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇవ్వడం, లేదంటే .// అని టైప్ చేసి ఆ షెల్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఎంటర్ చేయడం, లేదంటే /bin/bash అని చెప్పేసి ఆ షెల్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇవ్వడం. ఈ పైన ఉన్న త్రీ కమాండ్స్ని మనం యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ ఉన్న త్రీ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసి షెల్ స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేయొచ్చు. ఓకే, హౌ టు చేంజ్ ఏ ఫైల్ ఆఫ్ డైరెక్టరీ ఓనర్షిప్ ఇన్ లైనక్స్? సో లైనక్స్ లో ఒక డైరెక్టరీ మనం క్రియేట్ చేసిన, ఒక ఫైల్ క్రియేట్ చేసిన, దాని ఓనర్షిప్ అనేది ఎలా చేంజ్ చేయొచ్చు అంటే CHO అని టైప్ చేసి యూజర్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ ఇస్తే ఏదైతే మీరు యూజర్ నేమ్ ఇచ్చారో ఆ ఓనర్షిప్ అనేది ఆ యూజర్ కి అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఇక్కడ. ఓకేనా? హౌ డు ఐ నో విచ్ షెల్ ఐఎమ్ యూజింగ్ ఇన్ లైనక్స్? సో లైనక్స్ లో మనం ఏ షెల్ వాడుతున్నాం తెలుసుకోవాలంటే కమాండ్ ఈకో డాలో షెల్ అని కమాండ్ మీరు టైప్ చేస్తే మీరు లైనక్స్ లో ఏ షెల్ యూజ్ చేస్తున్నారో ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద మనకి రావడం జరుగుతుంది. హౌ టు చెక్ అండ్ షో ఓపెన్ పోర్ట్స్ అనే లైనక్స్ సర్వర్? సో ఇక్కడ లైనక్స్ సర్వర్ లో మనం పోర్ట్స్ ని, ఓపెన్ పోర్ట్స్ ని చెక్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే lsof-i-p-n పైప్లైన్ సింబల్ గ్రప్ అని టైప్ చేసి లిజన్ అని టైప్ చేస్తే మీకు ఏ పోర్ట్స్ అయితే లైనక్స్ సర్వర్లో ఓపెన్ అయి ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద. నెక్స్ట్, హౌ డూ యూ నో ద వర్షన్ ఆఫ్ మ్యావెన్ బీయింగ్ యూజ్? మనం ఏ మ్యావెన్ వర్షన్ యూజ్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఇక్కడ కమాండ్ ఏంటి అంటే MEN-వర్షన్ అనే కమాండ్ మీరు యూజ్ చేస్తే మీరు ఏ మ్యావెన్ వర్షన్ బిల్ 2 యూజ్ చేస్తున్నారో ఆ వర్షన్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది లైనక్స్ లో. నెక్స్ట్, హౌ టు క్లోన్ కోడ్ ఫ్రమ్ రిమోట్ రిపాజిటరీ? సో రిమోట్ రిపాజిటరీ నుంచి గిట్హబ్ నుంచి మనం సోర్స్ కోడ్ ని ఏ విధంగా క్లోన్ చేయొచ్చు అంటే గిట్ క్లోన్ టైప్ చేసి రిమోట్ రిపాజిటరీ యొక్క URL ని మనం అక్కడ పేస్ట్ చేసినట్లయితే
ఆటోమేటిక్గా మనకి రిమోట్ లొకేషన్లో ఉన్న ఆ కోడ్ అంతా కూడా లోకల్ రిపాజిటరీలోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. హౌ టు రిట్రీవ్ డిలీటెడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ S3 బకెట్. S3 బకెట్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ని మీరు డిలీట్ చేస్తే అవి ఎలా రికవరీ చేయొచ్చు అంటే, బకెట్ వర్షనింగ్ అనే ఫీచర్ని మీరు ఎనబుల్ చేసుకుంటే డిలీట్ చేసిన ఆబ్జెక్ట్స్ని తిరిగి మీరు రిట్రీవ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ హౌ టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్ ఈజ్ రిటర్న్ ఇన్ ఏ ఫైల్ నేమ్డ్. అంటే ఏదైనా డాకర్ ఇమేజ్ మీరు క్రియేట్ చేయాలంటే ఆ ఫైల్ నేమ్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు, ఏ నేమ్ అంటే ఆ ఫైల్ మీరు ఏ నేమ్తో క్రియేట్ చేస్తారంటే డాకర్ ఫైల్ అనే నేమ్తో మీరు క్రియేట్ చేయడం జరుగుతుంది. క్లియర్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ డాకర్ సిఐడిఆర్. సో డాకర్లో మనం ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేస్తాం. బై డిఫాల్ట్ నెట్వర్క్ అంటాం దీన్ని మనం డాకర్ ప్యాటర్న్లో. ఆ నెట్వర్క్ సంబంధించిన సిరీస్ ఐపీ సిరీస్ ఏంటి అంటే 172.17.0.0/16 అనే సిరీస్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డెవాప్స్. సో డెవాప్స్ అంటే ఇందులో టూ టీమ్స్ ఉంటాయి, డెవలపింగ్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. ఈ టూ టీమ్స్ని మనం డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు డెవాప్స్ టీంతో పాటు అక్కడ డెవలపింగ్ టీం ఉంటుంది, ఆపరేషన్ టీం ఉంటుంది. ఈ టూ టీమ్స్ మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడానికి, ప్రాజెక్ట్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి మనం డెవాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెవాప్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలపింగ్ అండ్ ఆపరేషన్. లైక్ డెవలప్మెంట్ టీం ఉంటుంది, దీంట్లో ఆపరేషన్ టీం అయితే ఉంటుంది. ఓకే, విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో రిసోర్స్ని కాన్ఫిగర్ చేయడానికి క్లౌడ్ ప్లాట్ఫామ్లో కానీ లైనక్స్ ప్లాట్ఫామ్ మీద కానీ మనం ఇక్కడ యాన్సిబుల్ అనే టూల్ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్. ఓకే, విచ్ టూల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వర్షన్ కంట్రోల్ ఇన్ డెవాప్స్. సో డెవాప్స్ ప్రాజెక్టులో మనం ఒక సాఫ్ట్వేర్ కోడ్ సంబంధించిన వర్షన్ కంట్రోల్ చేయడానికి ఏ టూల్ యూజ్ చేస్తామంటే గిట్ అనే టూల్ని మనం యూజ్ చేస్తాం. సో గిట్ ఈజ్ ఎ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తాం మనం దీన్ని. డాకర్ ప్రైమరీ యూజ్ ఫర్. డాకర్ని మనం ఏ పాయింట్ ఆఫ్ యూజ్ చేస్తున్నామంటే కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ని మనం డాకర్లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇన్స్టెన్స్ లైక్ సర్వర్స్కి ఆల్టర్నేటివ్ వర్చువల్ మిషన్స్. ఈ వర్చువల్ మిషన్స్కి ఆల్టర్నేటివ్ కంటైనర్స్. అంటే కంటైనర్స్ ఆర్ లైట్ వెయిట్ మిషన్స్ అని చెప్పొచ్చు అనమాట. లైక్ ఇది కూడా ఒక వర్చువల్ మిషన్ బట్ లైట్ వెయిట్. సో హౌ డు యూ డిస్ట్రాయ్ ఏ స్పెసిఫిక్ రీసోర్స్ ఇన్ టెరాఫామ్. సో టెరాఫామ్ యూజ్ చేసుకుని ఏదైనా రీసోర్స్ మనం డిస్ట్రాయ్ చేయొచ్చు అంటే ఎస్, టెరాఫామ్ డిస్ట్రాయ్ అని చెప్పేసి కమాండ్ యూజ్ చేసి మనం టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసిన రిసోర్సెస్ని తిరిగి డిస్ట్రాయ్ చేయొచ్చండి. నెక్స్ట్, ఫైండ్ స్టోర్డ్ డాకర్ వాల్యూమ్ పాత్. డాకర్ వాల్యూమ్స్ ఎక్కడ ఉంటాయంటే వేర్ లిబ్ డాకర్ వాల్యూమ్స్లో మనకి ఈ డాకర్ వాల్యూమ్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి. హౌ టు చెక్ లైనక్స్ సర్వర్ రన్నింగ్ స్టేటస్. సో ఒక సర్వర్ ఒక రన్నింగ్ స్టేటస్ మనం తెలుసుకోవడానికి అప్ టైమ్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫాల్ట్ VPC CIDR. AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద నెట్వర్క్ క్రియేట్ చేయడానికి మనం VPC అనే సర్వీస్ని యూజ్ చేస్తాం. ఈ సర్వీస్ ఒక ఆ, మనం క్రియేట్ చేసినప్పుడు మనకు నచ్చిన సిరీస్ని మనం అసైన్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్ AWS వాడు కూడా ఒక VPC మనకి క్రియేట్ చేస్తారు నెట్వర్క్. ఆ నెట్వర్క్ సంబంధించిన IP సిరీస్ ఏంటంటే 172.31.0.0/16. ఈ సిరీస్లో ఒక డిఫాల్ట్ నెట్వర్క్ అనేది AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, హౌ మెనీ S3 buckets can we create per AWS account by default? బై డిఫాల్ట్ ఒక AWS అకౌంట్లో మనం 100 బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ వాంట్ మోర్ దెన్ 100 బకెట్స్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్. హౌ టు చెక్ మెమరీ ఇన్ఫర్మేషన్ ఇన్ లైనక్స్. ఫ్రీ -h అనే కమాండ్ యూజ్ చేసి మనం ఎంత మెమరీ యూజ్ అయింది, ఎంత మెమరీ అవైలబుల్గా ఉంది, ఎంత మెమరీ బఫర్లో ఉంది, ఎంత మెమరీ క్యాచ్లో ఉంది అనే మెమరీ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు లైనక్స్ సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, హౌ టు చెక్ జెంకిన్స్ వర్షన్ ఇన్ లైనక్స్. ఇన్ కేస్ లైనక్స్ సర్వర్లో మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తే మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం జెంకిన్స్ వర్షన్ తెలుసుకోవాలంటే జెంకిన్స్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఏ జెంకిన్స్ వర్షన్ మీరు యూజ్ చేస్తున్నారో ఈ లైనక్స్ సర్వర్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ టు చెక్ లైనక్స్ కెర్నల్ వర్షన్. సో లైనక్స్లో కెర్నల్ ఉంటుంది. ఈ కెర్నల్ వర్షన్ మనం చెక్ చేయడానికి యూనేమ్-r, యూనేమ్-a అనే రెండు కమాండ్స్ని మనం యూజ్ చేయొచ్చు. క్లియర్. విచ్ కమాండ్ వీ కెన్ యూస్ టు ఎడిట్ ఏ ఫైల్ ఇన్ లైనక్స్. సో లైనక్స్లో ఒక ఫైల్ని మనం ఎడిట్ చేయడానికి ఎడిటర్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి టూ కమాండ్స్ ఉన్నాయి, vi అండ్ cat. సో క్యాట్తో మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయలేం. బట్ vi కమాండ్తో ఫైల్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు. క్లియర్. కాబట్టి vi ఈజ్ ఏ ఎడిటర్ ఇన్ లైనక్స్. నెక్స్ట్,
How to check containers running pause and stop status in Docker. సో డాకర్లో ఉన్న కంటైనర్స్ రన్నింగ్ స్టేటస్, స్టాప్ అయి ఉన్న కంటైనర్ స్టేటస్, పాస్లో ఉన్న కంటైనర్ స్టేటస్ మనం చెక్ చేయాలంటే డాకర్ ఇన్ఫో అనే కమాండ్ మనం యూజ్ చేసినట్లయితే ఎన్ని కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని కంటైనర్స్ స్టాప్ అయి ఉన్నాయి, ఎన్ని కంటైనర్స్ లైక్ పాస్ అయి ఉన్నాయి, అలాగే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయించండి. నెక్స్ట్, సో హౌ టు డౌన్లోడ్ ఏ ఫైల్ ఇన్ లైనక్స్ సర్వర్. ఒక ఫైల్ లైనక్స్ సర్వర్లో మనం డౌన్లోడ్ చేయాలంటే ఎనీ ప్యాకేజ్, నాట్ ఓన్లీ ఫైల్, any software package, we have to use wget to curl command. Both commands మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. నెక్స్ట్, how many elastic IP addresses are free in AWS. AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద మనం ఒక అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఒక రీజన్లో మనకి మ్యాక్సిమం 5 ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం 5 ఎలాస్టిక్ ఐపీ నథింగ్ బట్ స్టాటిక్ ఐపీ ఆర్ మాన్యువల్ ఐపీ. కాబట్టి రియల్ టైంలో కొన్ని ప్రాజెక్ట్స్లో సర్వర్స్కి మాన్యువల్ ఐపీ ఇవ్వాలి. కాబట్టి ఎన్ని ఐపీస్ మనకి పర్ రీజన్కి ఉంటాయంటే 5 ఐపీ అడ్రసెస్ పర్ రీజన్కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ టు కాపీ ఏ ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ ఇన్ లైనక్స్. సో ఎస్సిపి సెక్యూర్ కాపీ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి ఫైల్స్ని డైరెక్టరీస్ని కాపీ చేయించండి. హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ కంటైనర్స్. కంటైనర్ నుంచి బయటకు రావాలంటే Ctrl+P+Q అనే కమాండ్ మీరు యూజ్ చేస్తే కీబోర్డ్లో మీరు కంటైనర్ నుంచి డాకర్ పోస్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్, హౌ టు డిలీట్ ఆల్ ఇమేజెస్ ఇన్ డాకర్ హోస్ట్. డాకర్ హోస్ట్లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, అవి మనం డిలీట్ చేయాలంటే డాకర్ RMI అని టైప్ చేసి $, ఓపెన్ బ్రాకెట్ డాకర్ ఇమేజెస్ -a-q అని టైప్ చేసి మనం బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ నొక్కితే అక్కడ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. క్లియర్. నెక్స్ట్, హౌ టు డిలీట్ ఆల్ రన్నింగ్ కంటైనర్స్ ఇన్ డాకర్ హోస్ట్. సో డాకర్ హోస్ట్లో అన్ని కంటైనర్స్ డిలీట్ అవ్వాలంటే డాకర్ RM-f డాకర్ PS-a-q లైక్ క్లోజింగ్ బ్రాకెట్ మీద టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డాకర్లో రన్ అవుతున్న కంటైనర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకేనండి. సో డాకర్లో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి డాకర్ కాన్ఫిగరేషన్ ఫైల్ని మనం క్రియేట్ చేస్తామంటే యామెల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డాకర్ కాన్ఫిగరేషన్ ఫైల్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, సో జెంకిన్స్ పైప్లైన్ మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం రైట్ చేస్తామంటే గ్రూవీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ పైప్లైన్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ జెంకిన్స్. సో జెంకిన్స్ అనేది CI/CD ఆటోమేషన్ టూల్ అని చెప్తాం మనం. సో జెంకిన్స్ యూజ్ చేసుకుని మనం ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు ఆటోమేటిక్. సో వాట్ ఈస్ మ్యావెన్ అనేది ఒక బిల్డ్ టూల్ అండి. సో సాఫ్ట్వేర్ ఏదైతే కోడ్ ఉంటుందో ఈ కోడ్ని మనం బిల్డ్ చేసి మనం ఓకే. వాట్ ఈస్ మ్యావెన్ ఈజ్ ఎ బిల్డ్ టూల్. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఏదైనా కోడ్ని మనం కంపైల్ చేసి టెస్ట్ చేసి దాన్ని ఒక ప్యాకేజ్ కింద క్రియేట్ చేసి దాన్ని మనం డిప్లాయ్ చేయడానికి ఒక బిల్డ్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ మ్యావెన్ అనేది ఒక బిల్డ్ టూల్ కింద మనం చెప్పడం జరుగుతుంది. హౌ మెనీ సెక్యూరిటీ గ్రూప్స్ వీ హ్యావ్ టు క్రియేట్ పర్ VPC. సో ఒక VPCలో మనం 500 సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చండి. 500 సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద జెంకిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. జెంకిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080. ఓకే. వాట్ ఈస్ డిఫాల్ట్ షెల్ ఇన్ లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్లో మోస్ట్ కేసెస్ డిఫాల్ట్ షెల్ కింద మనం బ్యాష్ యూజ్ చేస్తాం. సో మోస్ట్ కేసెస్ లైనక్స్ సర్వర్స్లో మనం డిఫాల్ట్ షెల్ కింద బ్యాష్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్ వీ కెన్ ప్రొవైడ్ టు క్రియేట్ AWS యూజర్. ఇక్కడ ఒక AWS అకౌంట్లో ఒక యూజర్ అకౌంట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్కి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ ఈ రెండు ప్రొవైడ్ చేయొచ్చండి. నెక్స్ట్, హౌ టు కనెక్ట్ 2 డిఫరెంట్ VPCs ఇన్ AWS క్లౌడ్ ప్లాట్ఫామ్. AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద మీరు 2 డిఫరెంట్ నెట్వర్క్స్ని క్రియేట్ చేస్తే వాటిని VPC పీరింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీంట్లో మనకి సెకండ్ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఇన్ S3. S3లో మీరు డేటా స్టోర్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అది ఏ స్టోరేజ్ క్లాస్లో డేటా స్టోర్ చేస్తుందంటే స్టాండర్డ్ క్లాస్. సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏమున్నాయంటే SaaS, PaaS, IaaS. ఇవి క్లౌడ్ ప్లాట్ఫామ్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. సో హౌ మెనీ పాలసీస్ ఆర్ దేర్ ఇన్ IAM. IAM పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాలసీస్ 3 టైప్స్ ఉన్నాయండి. కస్టమర్ మేనేజ్డ్ పాలసీ, ఇన్లైన్ పాలసీ,
ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీ అని చెప్పేసి 3 different types ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్? అవైలబిలిటీ జోన్ కి డేటా సెంటర్స్ అంటే నాట్ లొకేషన్స్, డేటా సెంటర్స్. హౌ మెనీ పాలసీస్ ఆర్ దేర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్గా 2 different types ఆఫ్ పాలసీస్ ఉన్నాయి, బకెట్ పాలసీ అండ్ ఐఎం పాలసీ. ఏఐఎంలో డిఫరెంట్ రీసోర్సెస్కి డిఫరెంట్ పాలసీస్ మనం క్రియేట్ చేస్తాం. కాబట్టి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ 2 different types ఆఫ్ పాలసీస్, బకెట్ పాలసీ అండ్ ఐఎం పాలసీస్. హౌ కెన్ యూ మానిటర్ నెట్వర్క్ ట్రాఫిక్ ఇన్ యువర్ విపిసి? ఒక విపిసిలో నెట్వర్క్ ట్రాఫిక్ని ఎలా మానిటర్ చేస్తామంటే విపిసి ఫ్లో లాగానే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం నెట్వర్క్ ట్రాఫిక్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ మానిటర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద మాక్సిమం ఈబిఎస్ వాల్యూమ్ సైజ్ ఇన్ ఏడబ్ల్యూఎస్? 16 TB అండి, 16 TB. సో వాట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ఏ బకెట్? 5 TB. ఓకే, సో ఇవి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్స్ అనమాట. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మనకి చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు, సింపుల్ గా ఉండే క్వశ్చన్స్ అడుగుతారు. సో లైనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, డెబాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే యూ కెన్ ఆల్సో ఆన్సర్ ద ఎవ్రీ క్వశ్చన్. క్లియర్?